హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomplexes.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. మీరు నా దగ్గర ఏదైనా డివిడీస్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం టైంకాంప్లెక్సెస్ కాల్ అవుతున్న నా నెంబర్ కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యానిమేటెడ్ వీడియో ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. చూడండి, చూడండి ఇక్కడ మనకు ఒక యాప్ దొరుకుతుంది, విమీ వీడియో అని. ఓకే, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుద్ది. మిమ్మల్ని ఏదో ఒక అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ ఆర్ జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూసారా, ఫేస్బుక్ లేదా గూగుల్. ఓకే, మీరు ఏదో ఒక అకౌంట్ని ట్యాప్ చేస్తే మీకు ఏంటంటే ఆ అకౌంట్ తోటి లాగిన్ అయిపోతుంది. లాగిన్ అవ్వండి. ఓకేనా, లాగిన్ అయిన తర్వాత మీరు ఏంటంటే దీనిలో యానిమేటెడ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. చూడండి, ఇలా లాగిన్ అవుద్ది. లాగిన్ అయిన తర్వాత చూడండి, కింద క్యారెక్టర్స్ ఉన్నాయి. మీరు ఫీమేల్ అయితే ఫీమేల్కి సంబంధించిన క్యారెక్టర్ని ట్యాప్ చేయండి. ఆ ఫీమేల్కి సంబంధించిన క్యారెక్టర్ ఇక్కడ వస్తుంది. మీరు మేల్ అయితే మేల్కి సంబంధించిన క్యారెక్టర్ని ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దీన్ని ట్యాప్ చేస్తున్నాను. కింద దీన్ని ట్యాప్ చేస్తే చూడండి, నాకు ఈ క్యారెక్టర్ అనేది ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు పైన బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది చూసారా, దీన్ని ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డట్టు కావాలో ఇక్కడ ట్యాప్ చేయండి, ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల వచ్చేస్తుంది. అయితే కింద చూడండి, మీరు ఇక్కడ ఒక ఫోటో తీసి ఆ ఫోటోని కూడా మీ బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ మీ గ్యాలరీలో ఏమైనా ఉంటుంది చూసారా, ఆ గ్యాలరీలో ఉన్నదాన్ని కూడా మనం బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టవచ్చు అన్నట్టు. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయా. తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ పైన చూసినట్టయితే చూడండి, ఈ ఆప్షన్ ఉందా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేస్తే వీటిని యూజ్ చేసి మనం ఏంటంటే చిన్నగా పెద్దగా వేయవచ్చు క్యారెక్టర్ని. ఇప్పుడు చూడండి, దీన్ని ప్రెస్ చేసి నేను ఇట్లా కిందికి అన్నాను అనుకోండి, చిన్నగా అయింది ఇది. ఓకే, దీన్ని నేను జరుపుకోవచ్చు. ఇదేమో ఇటు సైడ్ ఉంది సరే, దీన్ని రొటేట్ చేయడానికి. ఓకే, ఇది పైకి పెంచడానికి. ఓకే, ఇది డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఎమోషన్స్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తే ఏంటంటే నవ్వినట్టు ఉంటాడు, ఇది ప్రెస్ చేస్తే సాడ్గా ఉంటాడు. అట్లా కాకుండా ఇది ప్రెస్ చేశాడు అనుకోండి, యాంగ్రీ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా మీకు ఏంటంటే వెరైటీస్ ఉన్నాయి. ఏ వెరైటీ కావాలంటే ఎమోషన్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక సెల్ఫీ లాగా ఉంది ఇది. సరే, ఇది తీసేసుకుందాం. ఓకే, ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే దీనికి మాట్లాడినట్టు అది రావాలనుకోండి. ఓకే, మీకు వాయిస్ ఇవ్వాలనుకోండి దీనికి. దానికోసం ఇక్కడ మీరు పైన మైక్ సింబల్ కనిపిస్తుందా. ఓకే, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఏంటంటే కింద ఇక్కడ మైక్కి సంబంధించిన ఆప్షన్ వస్తుంది. లేదా మీరు డైరెక్ట్ మీ మొబైల్లో మీరు ఆల్రెడీ మాట్లాడింది ఉంటుంది చూసారా, ఆ మాట్లాడిన దాన్ని కూడా దీనికి పెట్టవచ్చు అన్నట్టు. ఆటోమేటిక్గా మాట్లాడినట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి, దీన్ని ఈ సింబల్ని హోల్డ్ చేసి పట్టుకొని మాట్లాడతాను. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ. ఓకే, ఇప్పుడు నేను హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అని ప్రెస్ చేసుకున్న తర్వాత వచ్చేసిన తర్వాత దీన్ని నేను ట్యాప్ చేశాను అనుకోండి, ప్లే చేశాను అనుకోండి, చూపిస్తుంది. చూడండి, వాడు అలాగే మాట్లాడినట్టు నాకు వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, అలా మీరు ఈజీగా దీనికి ఏంటంటే వాయిస్ కూడా పెట్టవచ్చు. తర్వాత వచ్చేసి చూడండి, మీరు దీన్ని అంతటిని అయిపోయిన తర్వాత షేర్ చేయొచ్చు. షేర్ చేయడానికి ఏం చేస్తారు, ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుందా, ఈ షేర్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీకు ఇక్కడ చూడండి ఫేస్బుక్లో షేర్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నిట్లలో షేర్ చేయొచ్చు. లేదా డైరెక్ట్ మీ మొబైల్లో కావాలంటే సేవ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఈ యాప్ మీకు ఎక్కడ దొరుకుతుంది, ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.